బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నాయకులు కార్యకర్తలు కలిసి జాతీయ జెండాలు చేతబూని హర్ ఘర్ తిరంగా వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలిస్తూ బ్రాడీపేట నుండి శంకర్ విలాస్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ దేశ ఐక్యత చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి। తిరంగా పతాక గౌరవం, దేశభక్తి ఉత్సాహం, మన దేశ గౌరవ ప్రతీక అయిన జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటి మీద ఎగురవేయటం, దేశభక్తి భావాన్ని ప్రతి మనసులో నింపడం కోసం గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది। మీడియా మిత్రులకు నమస్కారం। హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరులో జిల్లా తరపున ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది। ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ఇంటిపైన జెండా ఉండాలి, అలాగే 10వ తారీఖు నుంచి 15 వరకు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్రలో కార్యక్రమాలు జరుగుతున్నాయి। దానిలో భాగంగా 13వ తారీఖు నుంచి 15 వరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలి। అలాగే ఏదైతే జాతీయ నాయకులు ఉన్నారో, స్వతంత్ర సమర యోధులు ఉన్నారో వాళ్ళ యొక్క విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం, ఏదైతే స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా నివాళులు అర్పించడం, వాళ్ళ ఆత్మకి చెప్పేసానా? అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ దేశంలో 75 సంవత్సరాలైన సందర్భంగా స్వాతంత్రం వచ్చి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మనం హర్ ఘర్ తిరంగా పేరుతోటి ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావన ఉండాలని, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా యావత్ దేశం ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా మన జాతీయ భావనతో భాగంగా మన జెండాలను ఎగురవేయాలని, మన జెండాని ఎగురవేయటం మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఇంటిపైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెండాని ఎగరవేస్తూ మనందరం కూడా వందే మాతరం నినాదాలతోటి జనగణమన పాడుకుంటూ చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది। అదేవిధంగా మనం ఇవాళ గుంటూరు నగరంలో కూడా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో మనం బ్రాడీపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం। అందరికీ కూడా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం కూడా అన్ని మతాలకి కులాలకి అతీతంగా జాతీయ భావనతోటి ఒక్కటిగా ఉండి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది। మనం చూసాం కొద్ది రోజుల్లో సంచిలాగా పనిచేస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు। ఓడిపోయిన ప్రతి సందర్భంలోనూ కూడా పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం సహజం। మనం చూసాం రాహుల్ గాంధీ గారి తండ్రి 1989లో ఓటమి చెందిన తర్వాత 84లో ఆయన 425 సీట్లు వస్తే ఏమీ లేదు, కానీ 89లో ఆయన ఓటమి చెందిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు దొంగ ఓట్లు చేర్చారని, బ్యాలెట్ పేపర్లన్నీ కూడా రిగ్గింగ్ చేశారని చెప్పి వాళ్ళ తండ్రి గారు కూడా ఆరోపణ చేశారు। మరి ఆ రోజు ఈ రకమైనటువంటి రిగ్గింగ్లు జరిగేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి చెప్పుకున్నారు। ఓటమి చెందిన ప్రతి సందర్భంలోనూ కూడా ఈ దేశంలో దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి। ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఎవరి జేబుల్లోనూ కూడా ఉండదు। వారు ఉన్న కాలంలో కొద్ది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ అదే జరుగుతుంది అనుకోవటం ఆయన యొక్క అమాయకత్వానికి, ఆయన యొక్క అనాలోచితానికి అది ఒక మాటలుగా చెప్పాలి।